శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకొచ్చేసాను. కథ పేరేంటంటే 'గాజుగూడ'. ఈ కథా రచయిత్రి సౌమ్య నిట్టల గారు. ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధ సంచికలో ప్రచురితమైంది. ప్రొద్దున్నుంచి శ్రవణ్ మనసు రెండుగా చీలిపోయింది. ఓ భాగం మహదానందంలో తేలుతోంది. ఇంకో ముక్క ఆందోళనకి, ఒత్తిడికి లోనవుతోంది. ఎప్పట్లాగానే పొద్దున 8:00కల్లా తన స్టార్టప్ ఆఫీస్‌కి వెళ్ళాడు శ్రవణ్. తనే బాస్. అయినా అలా అందరికన్నా ముందు వెళ్ళిపోయి ఓ 2 గంటలు ప్రశాంతంగా పనిచేసుకుంటాడు. మెయిల్స్ చూసుకుని వాటికి రిప్లై ఇచ్చి ఆ రోజు ఏం చేయాలో ప్లాన్ చేసేసుకుంటాడు. తన మొదటి ఎంప్లాయీ వచ్చేలోపే. ఆ రోజు ఇన్బాక్స్ తెరవగానే తను చదువుకున్న బిజినెస్ స్కూల్ నుంచి మెయిల్. ఆ సంవత్సరం జరుగుతున్న గ్రాడ్యుయేషన్ సెరమనీకి తానే చీఫ్ గెస్ట్. ఎంత గౌరవం! చాలా కష్టాలు పడ్డాడు తన స్టార్టప్‌తో. నిజానికి ఇది అతని మొదటి వ్యాపారం కాదు. ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాక ఇది నిలదొక్కుకుంది. ఇంటా బయట అందరూ తనని తీసి పారేస్తున్న సమయంలో, తనకు కూడా ఆత్మవిశ్వాసం సడలుతున్న సమయంలో సాధించిన విజయమిది. శ్రమ, ప్రేమ కలిపి నిర్మించుకున్నాడు తన కంపెనీని. అది ఇప్పుడు ఫలాలిస్తోంది. ఈ తరుణంలో తనకి బిజినెస్ విద్య నేర్పిన కళాశాల పిలిచి మరీ గౌరవించడం శ్రవణ్ ఊహించని ప్రతిఫలం. తృప్తిగా మెయిల్నే చూస్తూ కుర్చీ వెనక్కి వాలాడు. ముఖం మీద చిరునవ్వు. మెయిల్లో ప్రోగ్రాం కూడా రాసుంది. కాన్వకేషన్ మొదలయ్యే ముందు శ్రవణ్ కాబోయే గ్రాడ్యుయేట్స్ని ఉద్దేశించి మాట్లాడాలి. ఇక్కడ అతని చిరునవ్వు మాయమైంది. అబ్బా అనుకున్నాడు. శ్రవణ్ 10 మంది ముందు మాట్లాడలేడు మరి. 9 అయింది, ఆకలేస్తుంది. తను బయట తినడం ఇష్టం ఉండదు భార్య పల్లవికి. అందుకే లంచ్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా ప్యాక్ చేసిస్తుంది. ఆఫీస్ ప్యాంటు నుంచి ప్లేటు, కప్పు, స్పూను తెచ్చుకుని బాక్స్ తెరిచాడు. హాట్ ప్యాక్లో పొంగల్, థర్మాస్లో సాంబారు, వేడివేడిగా పొగలు కక్కుతుంది. బాగా వంట చేస్తుంది పల్లవి. పల్లవిని తలుచుకోగానే శ్రవణ మొహం ఇంకా గంభీరంగా అయిపోయింది. కొన్నాళ్ల క్రితం డబ్బాలో సరదాగా చిన్న చిన్న నోట్స్ పెట్టేది. తనని ఉత్సాహపరిచే మాటలు రాసేది. శ్రవణ మీద తనకెంత నమ్మకం ఉన్నది రాసేది. పని ఒత్తిడి మధ్య ఆ నోట్ చూసినప్పుడు మనసు తేలికయ్యేది. ఉత్సాహం నిండేది. ఈ మధ్య ఆ నోట్స్ కనపడట్లేదు. మెయిల్ చూస్తూ తన కాలేజీ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు శ్రవణ్. బిజినెస్ స్కూల్లో పల్లవి తన క్లాస్మేట్. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది. కొన్ని విషయాల్లో ఇద్దరికి చాలా భేదాలుండేవి. శ్రవణ్ సిగ్గరి. ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉంటే మాటే బయటికి రాత అతనికి. పల్లవి తుఫాను. కాదు కాదు, సుడిగాలి. ఎదురుగా ఎంతమంది ఉండని, ఎంతవారు ఉండని, అబ్బే లెక్కే లేదు. కానీ కొన్ని విషయాల్లో ఇద్దరూ ఒకటే. ఇద్దరికీ పెద్ద పెద్ద కలలు ఉండేవి. ఓ మంచి కంపెనీ స్థాపించి వ్యాపారం చేయాలి అని. ఇద్దరిలో ఉన్న ఇంకో సుగుణం తమ కలల వైపుగా శ్రమించే తత్వం. ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఇద్దరు షార్ప్గా, అలర్ట్గా గెలవాలనే పట్టుదలతో ఉండేవారు. తాము కోరుకుంటున్న జీవితానికి పల్లవి సరైన భాగస్వామి అవుతుంది అని ఆమెను కలిసిన కొన్ని నెలల్లోనే తెలిసిపోయింది శ్రవణ్కి. అయినా ఆమెకు చెప్పలేదు. ఇంకా తన జీవితంలో ఏమీ సాధించలేదు. కోర్సు కూడా పూర్తి కాకుండా ఈ విషయం ఆమెకి చెప్పడం అతనికి ఇష్టం లేదు. చూస్తుండగానే మొదటి సంవత్సరం పూర్తయింది. జూనియర్స్ ఇప్పుడు సీనియర్స్ అయ్యారు. కాలేజీ మేనేజ్మెంట్ తమ బ్యాచ్కు ఓ పోటీ ప్రకటించింది. 1 సంవత్సరం తర్వాత జరిగే గ్రాడ్యుయేషన్ వేడుకలో క్లాస్ నుంచి కేవలం ఒక్కరిని సెలెక్ట్ చేస్తారు వాలెడిక్టోరియన్గా. వారు తమ క్లాసును ఉద్దేశించి ఓ ప్రసంగం చేయాలి. అది ఏ స్టూడెంట్కైనా ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయం. కాలేజీ జీవితంలో ఆఖరి గెలుపు కూడా. ఏ పోటీ అనౌన్స్ చేసినా వెంటనే ప్లానింగ్లోకి దూకేసే శ్రవణ్ ఏమాత్రం ఉత్సాహంగా లేడు. ఆ మార్పును గమనించింది పల్లవి. ఓ రోజు అతన్ని క్యాంటీన్కి పిలిచింది. ఏంటి, వాలెడిక్టోరియన్ అవ్వాలని లేదా? కొన్ని వారాలుగా చూస్తున్నా, ప్రాజెక్ట్ సరిగ్గా చేయట్లేదు. ఏదో సైలెంట్ ప్లాన్లో అన్నా ఉన్నావు, లేదా లైట్ తీసుకుంటున్నావు. ఏంటి విషయం? సైలెంట్ ప్లాన్ ఏమీ లేదు. నాకేం ఇంట్రెస్ట్ లేదు. నాకున్న ఇంట్రెస్ట్. అయితే నువ్వవు. అబ్బా, నీ బోర్డు పర్మిషన్ ఏమీ అక్కర్లేదు నాకు. చూడు, నీకు తెలుసు, నాకు తెలుసు, రేసులో ఉన్నది నువ్వు నేనే. నువ్వు లేకపోతే ఇది రేస్ కాదు. అలా గెలిచిన గెలుపు నాకు అక్కర్లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నువ్వు చేయాల్సింది. నేను చెయ్యను. ఎందుకు? వాలెడిక్టోరియన్ అయితే స్పీచ్ ఇవ్వాలి. అయితే శ్రవణ్ బేలకళ్లతో చూశాడు పల్లె వైపు. పల్లెవి అర్థం కానట్టు చూసింది. అంతలోనే విషయం తట్టి గట్టిగా నవ్వేయడం మొదలుపెట్టింది. క్యాంటీన్లో అందరూ వారిని చూస్తున్నారు. శ్రవణ్కి తన హుడీలో మొహం దాచేసుకోవాలనిపించింది. ఇదేదీ పట్టించుకొని పల్లవి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతోంది. కొంతసేపటికి శాంతించి బ్యాగ్ తీసుకుని లేచింది. శ్రవణ్ కూడా లేచాడు. పల్లవి శ్రవణ్కి దగ్గరగా వచ్చింది. శ్రవణ్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
పల్లవి అతని కాలర్ పట్టుకుంది. శ్రవణ్‌కి మతిపోయింది. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సొస్తుంది ఇల్లు కట్టడం మానేసేంత స్టూపిడ్‌వి కావు నువ్వు. నీ పబ్లిక్ స్పీకింగ్ భయాన్ని నువ్వెలా ఓవర్‌కమ్ చేస్తావో నాకు తెలీదు. ఆ వంకతో పోటీ చేయడం మానేస్తే ఊరుకునేది లేదు. మైండ్ ఇట్ బెదిరించి వెళ్ళిపోయింది పల్లవి. ఆ బెదిరింపు వల్ల కలిగిన కసో, ఆమె పట్ల తనకున్న ప్రేమో, పల్లవికి తన మీద ఉన్న నమ్మకమో తెలీదు. శ్రవణ్ పోటీలోకి దూకేశాడు. సంవత్సరమంతా ఓ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్‌ని బట్టే నిర్ణయం ఉంటుంది కాబట్టి ప్రతి ప్రాజెక్ట్‌ను సీరియస్‌గా తీసుకోవాలి. రిలాక్స్ అవ్వడానికి లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడ్డాడు శ్రవణ్. పల్లవి అందుకు ఏమీ తీసిపోలేదు. శ్రవణ్ తన మాటకు విలువివ్వడం ఆమెకి అతని పట్ల ఇష్టాన్ని పెంచింది. వీరి మధ్య పోటీ బిజినెస్ స్కూల్‌కి ఓ ఆసక్తికరమైన విషయంగా మారింది. చూస్తుండగానే సంవత్సరం పూర్తయింది. అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు రిజల్ట్ కోసం. ఆ రోజు రానే వచ్చింది. శ్రవణ్‌కి ఇప్పటికీ గుర్తు. రిజల్ట్ తెలిసే ముందు అతను పల్లవితో మాట్లాడాలనుకున్నాడు. తన మనసులోని మాట చెప్పాలి అనుకున్నాడు. గెలిచినా ఓడినా ఇక తనకి అనవసరం. అతని గమ్యం ఇప్పుడు ఆమె. అసలే తనకి మాట పెగలదు. ఎలా చెప్పాలి ఆమెకి? చాలా టెన్షన్ పడ్డాడు ఈ విషయంలో. ఒకరోజు క్లాసులో అందరినీ పిలిచాడు డీన్. ఎవరి పేరు చెప్తారో అని అందరూ ఆయన కేసి చూస్తుంటే శ్రవణ్ కళ్ళు మాత్రం పల్లవి కోసం వెతుకుతున్నాయి. ఎక్కడుంది ఈ అమ్మాయి? ఇంతలో శ్రవణ్ వెనక నుంచి ఓ సువాసన. అది పల్లవి పెర్ఫ్యూమ్. అతనికి పరిచయమే. అతను నవ్వి వెనక్కి తిరిగే లోపలే అతని చేతికి ఆమె చేయి తాకింది. పొరపాటుని తగిలిందేమో అని వెనక్కి తీసుకునేలోపు పల్లవి చెయ్యి అతని చేతిని పెనవేసుకుంది. శ్రవణ్కి కాలం ఆగిపోయినట్లు అనిపించింది. ఇది నిజమైనా తను ఊహించుకుంటున్నాడా? ఆమె చేతివేళ్లు తనను పట్టుకున్నాయి కానీ ఇంకా శ్రవణ ఆ ధైర్యం చేయలేదు. ఆమె వైపు చూశాడు. ఆమె నవ్వుతూ తాను అడగని ప్రశ్నకి అంగీకారం చెప్పింది. అతనికి అర్థమైంది. హక్కుగా ఆమె చేతిని ఒడిసి పట్టుకున్నాడు. రిజల్ట్కి ముందే గెలిచేసిన భావన వచ్చేసింది అతనికి. ఇంతలో డీన్ ఫలితాన్ని ప్రకటించేశాడు. ఆ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్ పల్లవి. పల్లవి ఒక్కసారిగా ఎగిరిగంతేసి అతన్ని కౌగిలించుకుంది. శ్రవణ్ మనసారా ఆమె విజయంలో పాల్గొన్నాడు. కించిత్తు కూడా అసూయ కలగలేదు. పైగా స్పీచ్ ఇవ్వనక్కర్లేదని ఓ రిలీఫ్. ఊహించినట్టుగానే గ్రాడ్యుయేషన్ రోజున స్పీచ్ దంచేసింది పల్లవి. బిజినెస్లో మహిళల గురించి ఎంతో స్ఫూర్తిదాయకంగా మాట్లాడింది. ఆమెను తర్వాత అడిగాడు శ్రవణ్, అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగావు అని. విషయం ముఖ్యమైంది కదా, ధైర్యం అదే వస్తుంది అంది. నిజం, అతను అలా ఆలోచించలేకపోయాడు. ఏంటో పల్లవి గెలవడమే కరెక్ట్ అనుకున్నాడు మనసులో. చదువు పూర్తయిన వెంటనే ఇంట్లో వాళ్ల సమ్మతంతో పెళ్లి చేసుకున్నారు పల్లవి, శ్రవణ్. కాలేజీ వాతావరణానికి, బయట ప్రపంచానికి, పుస్తక జ్ఞానానికి, సమాజంలోని వాస్తవికతకి ఉన్న తేడా ఎంతో కష్టంగా అనుభవంలోకి వస్తుంది విద్యార్థులకి, ముఖ్యంగా టాపర్స్కి. వ్యాపారంలో కాలేజీ ర్యాంకులు పనికిరావు, పరీక్షలు చెప్పిరావు, సంవత్సరానికి ఒకసారి రావు, ఫలితాలు వెంటనే తెలియవు. పాస్ అయినా ఆ సంతోషాన్ని ఇంకో పరీక్ష కబళించేస్తుంది. ఇది జీవిత సత్యం. 20లలో ఈ నిజాన్ని అందరిలాగానే శ్రవణ్, పల్లవి కూడా తెలుసుకున్నారు. కాలేజీలాగానే ఎవరి స్టార్టప్ మొదట విజయవంతమవుతుంది అని ఉత్సాహంగా మొదలైన వారి ప్రయాణం ఎన్నో ఆటుపోట్లు చూడాల్సి వచ్చింది. 2 ఏళ్లలోనే ఇద్దరు వరుస పరాజయాలను చూశారు. ఈ ఒత్తిడి వ్యక్తిగత జీవితంలో కనిపించడం మొదలుపెట్టింది. ఆర్థిక సమస్యలు ఓవైపు, ఇద్దరూ పనిచేయడం వల్ల సంసారంలో కలిగే ఇబ్బందులు ఇంకోవైపు. వారుండే ఇల్లు బ్యాచిలర్స్ ఫ్లాట్ లాగా ఉండేది. అవసరమైన ఫర్నిచర్ మాత్రమే ఉండేది. ఇంట్లో వండుకోవడం తక్కువ. ఇద్దరు రాత్రి ఎప్పుడో ఇల్లు చేరేవారు. పని తప్ప ఏమీ పట్టించుకునేవారు కాదు. వృత్తిలో చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కాకపోయేసరికి ఆ నిరుత్సాహం మెల్లగా అన్ని విషయాల్లోకి చొచ్చుకుని రావడం మొదలైంది. ఇద్దరు ఇల్లు చేరేసరికి తినడానికి ఏమీ ఉండేది కాదు. ఇంటి పనులు ఎదురు చూస్తూ ఉండేవి. నీ పనంటే నీ పని అని కొట్లాడుకునేవారు. ప్రేమ ఉండటం వల్ల మళ్ళీ సంధి చేసుకునేవారు. కానీ గొడవలు తెలియవి కావు. అవే విషయాల్లో అవే గొడవలు, పైన పోట్లాట, లోపల గుబులు. జీవితం ఏమైపోతుంది అని. 3వ పెళ్లి రోజు రాబోతుంది అనగా పల్లవి ప్రెగ్నెంట్ అని తెలిసింది. శ్రవణ్ ఆనందానికి అవతుల్లేవు. పల్లవిలో మాత్రం ఆ సంతోషం కనిపించడం లేదు. ఇంకా ఇద్దరం సెటిల్ అవ్వలేదు కదా, బెంగగా అంది పల్లవి. లేదు కానీ ఓ నిజం చెప్పనా, మన బేబీ రాబోతుందని తెలిసినప్పటి నుంచి నాలో ఏదో కొత్త మోటివేషన్ నిండిపోయింది. మనకిప్పుడు కొత్త గోల్. చుట్టూ అపార్ట్మెంట్స్ని చూపిస్తూ మన బేబీ ఇలాంటి పరిస్థితుల్లో రాకూడదు. మనకి 9 నెలలు డెడ్ లైన్. ఇద్దరం ఇదే జేయంగా పెట్టుకుందాం. మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెడదాం. కష్టపడదాం, ఏమంటావు? పల్లవికి అతని ఉత్సాహం చూసి ముచ్చటేసింది. కానీ 9 నెలలు అతనితో సమానంగా అడుగులో అడుగు కలపగలదా? ఏ బాధరబందీ లేకుండా ఉంటేనే తను సక్సెస్ కాలేకపోయింది కదా. తన సామర్థ్యం మీద తనకే కలుపుతున్న సందేహాలు ఆమెని ముందడుగు వేయనిలేదు. డ్రైగా నవ్వింది. మేబీ 2 ఇయర్స్ సక్సెస్ కాలేదంటే ఇదే నాకు సైన్ ఏమో, ఇంకా చాలు అని. పల్లవి శ్రవణకేసి చూసింది. ఏదో అనబోయాడు కానీ ఏమీ అనలేదు అతను. తన సందేహాలు అతని మౌనంతో రూఢి అయ్యాయి. అంతే, అస్త్రసన్యాసం చేసేసింది పల్లవి.
నేను బ్రేక్ తీసుకుంటాను శ్రవణ్, అదే కరెక్ట్. బేబీ హెల్తీగా పుట్టాలి అంటే మన లైఫ్ స్టైల్ మారాలి, ఇంటి ఫుడ్ తినాలి, స్ట్రెస్ ఉండకూడదు, 8 గంటలు పడుకోవాలి, ఇష్టం వచ్చినట్లు ఉండలేం. పరాజయాలకు ఎదురీ తెలిసిపోయిన ఆమె మనసు ఈ నిర్ణయాన్ని ఖండించలేదు. శ్రవణ్ కూడా వాదించలేదు. శతాబ్దాల సంప్రదాయాలు నిర్ణయించిన భార్యాభర్తల పాత్రలు ఇద్దరూ ఒదిగిపోయారు. అదే సులువనిపించింది ఇద్దరికి. పాప బాగుని గోల్గా పెట్టుకోవడం కలిసొచ్చింది శ్రవణ్కి. ఇప్పుడు అతను పుంజుకున్న వేగం ఓవైపు అతని కంపెనీకి, ఇంకోవైపు అతని కంపెనీని, ఇంకోవైపు అతని ఇంటిని సెటిల్ చేసేసింది. ఏ పనైనా దక్షత, నిబద్ధత చేసే పల్లవి గృహిణి పాత్రను అద్భుతంగా నెరవేర్చింది. వంట తెలియని స్థాయి నుంచి తెలియని వంటలు లేని స్థాయి వరకు వచ్చింది. శ్రవణ్ పని ఒత్తిడిలో తాను స్వయంగా అనుభవించింది కనుక అతన్ని బాగా అర్థం చేసుకునే భాగస్వామి అయింది. మంచి తల్లి అయింది. వారి ఇల్లు ఓ అందంగా తీర్చిదిద్దిన పొదరిల్లు. పెళ్ళైన కొత్తల్లో ఉన్న స్ట్రగుల్స్ ఇప్పుడు లేవు. అయినా పల్లవి శ్రవణ్ మధ్య గతంలోని దగ్గరతనం ఇప్పుడు లేదు. ఇది అని చెప్పలేని గాజు కూడా ఇద్దరి మధ్య ఉన్నట్టు అనిపిస్తుంది శ్రవణ్కి. అందరి దృష్టిలో ఇద్దరూ ముచ్చటైన జంట, కానీ ఏకాంతంలో ఇద్దరూ ఒంటరి. శ్రవణ్ తనకు తోచిన ప్రయత్నాలు చేసి చూశాడు. మళ్ళీ మునుపట్లాగా క్లోజ్ అవ్వడానికి. పుట్టినరోజుని, పెళ్లి రోజుని ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చాడు. సర్ప్రైజ్గా వెకేషన్స్కి తీసుకెళ్లాడు. పల్లవి ఆనందంగా అనిపించేది, కానీ ఆమెలో అతను మొదట చూసిన గ్లో, ఆ మెరుపు చూసి చాలా కాలమైంది. ఆమె పక్కనే ఉంటుంది, కానీ తనకు తెలిసిన పల్లవిని మిస్ అవుతుంటాడు శ్రవణ్. టైం 10 అయింది. ఎంప్లాయీస్ రావడం మొదలుపెట్టేశారు. ఇంకా అతని సమయం అతని చేతుల్లో ఉండదు. ఇన్నేళ్లలో మొదటిసారిగా ఆ రోజు పనిచేయి బుద్ధవట్లేదు శ్రవణ్కి. పల్లవి విషయం అప్పటికే అతని మనసును తులుస్తోంది. దానికి తోడు కాలేజీలో ఇవ్వాల్సిన స్పీచ్ నేను రానని చెప్పేస్తే పల్లవి తన కాలర్ పట్టుకుని బెదిరించిన సంఘటన గుర్తొచ్చింది. నవ్వుకున్నాడు. కాలేజీ వారి ఈమెయిల్కి తాను వస్తున్నట్లు రిప్లై ఇచ్చేసి ఏం మాట్లాడాలా అని బిజినెస్ మ్యాగజైన్స్ తిరగేస్తుండగా ఓ ఆర్టికల్ కనపడింది. అది చదువుతుండగా అతని మనసంతా భారంగా అయిపోయింది. ఏదో గిల్టీ ఫీలింగ్. తను చదివింది నిజమైనా, రాసింది కూడా ఓ పేరున్న జర్నలిస్ట్. ఆధారాలతో సహా రాసిన వ్యాసం. నిజంగా తన మనసుకు తెలీదా తను చేసింది తప్పేనా? కాదేమో. బుర్రంతా వాద ప్రతివాదాలతో నిండిపోయింది. ల్యాప్టాప్ మూసేసి గట్టిగా కళ్ళు మూసేసుకున్నాడు. ఈ సమయంలో పల్లవి ఉంటే ఎంత మంచి మాటలు చెప్పేది, కానీ తన వల్లే కదా ఈ ఆలోచనలన్నీ. మళ్ళీ కాలేజీ రోజులకు వెళ్ళిపోతే ఎంత బాగుండు. ఆ పల్లవి, ఆ శ్రవణ్ వాళ్లే బెస్ట్. వెంటనే ఓ ఆలోచన వచ్చింది శ్రవణ్కి. ఫోన్లో ఏదో మెసేజ్ చేసి బ్యాగ్ తీసుకుని ఎక్కడికో బయలుదేరాడు. బిజినెస్ స్కూల్ క్యాంటీన్. ఓ టేబుల్ మీద శ్రవణ్ స్పీచ్ పేపర్స్ చూసుకుంటున్నాడు. పల్లవి రావడం చూసి వాటిని ఓ పొత్తిగా పెట్టాడు. క్యాంటీన్కి రమ్మని శ్రవణ్ పంపిన మెసేజ్ చూసుకుని నవ్వుకుంది పల్లవి. స్పీచ్ విషయంలో టెన్షన్ పడుతున్నట్టున్నాడు అనుకుని నవ్వుతూ వెళ్ళి కూర్చుంది. శ్రవణ్, స్పీచ్ గురించి వరీ అవ్వకు నువ్వు. నేనేమీ వరీ అవ్వట్లేదు. నా కాలేజీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడో చెప్పిందిలే, ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నప్పుడు భయం ఉండదు అని. పల్లవి నవ్వింది. ఏది చూపించు. స్పీచ్ పేపర్స్ అందించాడు. చదవడం ప్రారంభించింది పల్లవి. ఆమె కళ్ళు పంక్తుల వెంట పరిగెడుతుంటే శ్రవణ్ ఆమెనే చూస్తున్నాడు. నన్ను ఓ సక్సెస్ స్టోరీగా ఇక్కడికి ఆహ్వానించినందుకు థ్యాంక్స్. కానీ ఈరోజు నేను మాత్రం నా ఫెయిల్యూర్ గురించి మాట్లాడదలుచుకున్నాను. నేను ఓ హస్బెండ్గా ఫెయిల్ అయ్యాను. పల్లవి శ్రవణ్ వైపు చూసింది. చదువు అన్నట్టు చూశాడు. నా వైఫ్ మా బ్యాచ్ టాపర్. నాతో పోటాపోటీగా చదివింది, గెలిచింది. కానీ లైఫ్లో ఓడిపోయింది. నో, ఆమె ఓడిపోలేదు, ఓడించబడింది. నేను గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. నాకు ఏ అఫైర్స్ లేవని, ఆమెకి ఏం కావాలన్నా కొనివ్వగల తాహతు సంపాదించా అని. కానీ ఆమెకి ఏం అవసరమో గ్రహించే విషయంలో నేను ఫెయిల్ అయిపోయాను. పల్లవి కళ్ళలో నీరు బురడం ప్రారంభమైంది. మనసులో ఉన్న ఓ పాత గాయాన్ని, అలవాటైపోయిన ఆ గాయం తాలూకు నొప్పిని మళ్ళీ ఎవరో ముట్టుకున్నట్టు. నా కలలను నిజం చేసుకునే క్రమంలో ఆమె తన కలలను త్యాగం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకున్నాను. అదే కదా మన అబ్బాయిలకు అలవాటు. మనం జీవితంలో విజయాలు సాధించాలి. మన భార్యల బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆనంద బాష్పాలు కార్చాలి. మనం గొప్పగా, నా పిల్లవాడు ఏ క్లాసో కూడా నాకు తెలీదు, అంత బాగా ఇల్లు చూసుకుంది, అందుకే ఈ ప్లేస్లో నేనున్నాను అని క్రెడిట్ ఇచ్చినట్టు ఫీల్ అవుతాం. నేను స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూల్లో ఈ మాట చెప్పాను. పల్లవి వైపు గిల్టీగా చూశాడు శ్రవణ్. పల్లవి కళ్ళు తుడుచుకుంటూ కొనసాగించింది. ఈ స్పీచ్ రాసుకునే సమయంలో కూడా ఆర్టికల్స్లో ఒకటే మాట చదివాను. ప్రతిష్టాత్మకమైన కాలేజీల్లో చదువుకుని కూడా వర్క్ ఫోర్స్ నుంచి డ్రాప్ అవుట్ అవుతున్న మహిళలు ఎందరో అట. అంటే ఇక్కడ కనిపిస్తున్న సగం సగం రేషియో ఆఫీసుల్లో కనిపించట్లేదు. ఎందుకు? ఈ ప్రపంచాన్ని ఓ మెన్స్ క్లబ్లా తయారు చేశాం కదా, అది మహిళలకు ఎలా అనుకూలమవుతుంది? ఆఫీసుకి 10 గంటలకు రావాలంటే మగవాడికి భార్య అన్నీ రెడీ చేసి పెడుతుంది. మరి భార్యలకు ఆ వెసులుబాటు లేదు కదా. ఆఫీస్కి వెళ్ళాక ఎవరు ఎలా ప్రవర్తిస్తారో ఊహించలేం. లైంగిక వేధింపులు, లింగ వివక్ష,
పిల్లలకు స్కూల్లో ఏదైనా కావాలి అంటే తల్లికే ఫోన్ చేస్తుంది స్కూల్ యాజమాన్యం. గమనించారా? ఇంటికి తిరిగొచ్చాక మళ్ళీ ఇంటి పనులు. అందుకే ఆఫీస్‌లో పనిచేయడం హక్కు అయినా బరువుగా అనిపిస్తుంది. అందుకే మహిళలు బర్నౌట్ అయ్యేది. తనతో పాటు చదువుకున్న వారే ఓ స్థాయికి వెళ్తుంటే తనలో ఆ సామర్థ్యం ఉండి కూడా ఆ అవకాశాలను అందుకోలేకపోవడం ఎంత కష్టం. ఈ కష్టం నా భార్య చూసింది. ఆమె శక్తికి, కలలకి, సాధించగల అవకాశాలకి మధ్య ఉన్న గాజు కూడా మా ఇద్దరి మధ్య కూడా వచ్చేశాక ఆ బాధేమిటో నాకర్థమైంది. నేను ఏనాడూ ఆమెను వర్క్ చేయొద్దని డిస్కరేజ్ చేయలేదు. అలానే ఎంకరేజ్ కూడా చేయలేదు. ఆమె తన పరాజయాలతో నిరుత్సాహపడి తనను తాను శంకించుకున్నప్పుడు నేను ఖండించడం లేదు. ఈ 2 ఏళ్ల ఓటమిని పట్టించుకోకు, నువ్వు చాలా పవర్‌ఫుల్, గివ్ అప్ చేయకు అని వాదించడం లేదు. ఎందుకంటే ఆమె ఇల్లు చూసుకోకపోతే ఎలా అనే నా స్వార్థం. పల్లవి వెక్కి వెక్కి ఏడుస్తోంది. కాగితాలు కన్నీటి ధారలో తడిసిపోతున్నాయి. నా చెయ్యి పట్టుకుని నడిచిన నా భాగస్వామి నా విజయంలో మాత్రం నన్ను అందలం ఎక్కించి తన కిందే ఉండిపోయింది. ఇది మా ఒక్కరి కథ కాదు. ఓ స్త్రీ త్యాగం చేస్తే దాన్ని దర్జాగా తీసుకోవడం అలవాటైన ప్రతి మగవాడి కథ. ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అంటే నా తప్పుల నుంచి నేర్చుకుంటారని. ఇంకో బ్రిలియంట్ అమ్మాయికి అలా జరగకూడదని. పల్లవికి కన్నీరాగట్లేదు. శ్రవణి ఈ దృశ్యం అస్సలు చూడలేకపోయాడు. మూడ్ మార్చేయాలి అనుకున్నాడు. ఏయ్ హలో, ఏంటి నీకు సారీ చెప్పా అనుకుంటున్నావా? అందరి ముందు నేను గొప్పగా కనిపించాలని అలా రాశాను. లైట్ తీసుకో. ఏడవటం ఆపేసి ఆశ్చర్యంగా చూసింది పల్లవి. లేకపోతే నువ్వు త్యాగం చేసిన దేవతవి, నేను సెల్ఫిష్ రాక్షసుడినినా? అంత సీన్ లేదు. 1 సంవత్సరం పోటీ నుంచి తప్పుకుంటే ఇదే టేబుల్ మీద నన్ను కడిగేశావు. నువ్వు అలా సైలెంట్గా ఉంటే ఇన్నాళ్ళు నేను నిన్నెంత మిస్ అయ్యాననుకుంటున్నావు? ఆ డ్రామా చాలు. ఓ గొప్ప టాలెంట్ని తొక్కేశాననే చెడ్డ పేరు నాకేం అక్కర్లేదు. తమరు మళ్ళీ తమ కెరీర్ మీద ధ్యాస పెట్టొచ్చు. అంతోటి పొంగల్, సాంబారు మేము కూడా వండి పెట్టకపోం. నువ్వు కూడా ఇంటర్వ్యూలో స్టైల్గా చెబుదువు గాని. అసలు నాకు ఇంటి విషయాలేమీ అతను మాట్లాడుతున్నా పట్టించుకోకుండా పేపర్స్ పక్కన పెట్టిలేసింది పల్లవి. శ్రవణ్ మాట్లాడటం ఆపేసి కంగారుగా చూశాడు. దగ్గరికొచ్చి అతని కాలర్ పట్టుకుంది. ఇంత దగ్గరగా ఆమెను చూసి ఎంతకాలమైంది? గాజు కూడా మంచు కూడలాగా కరిగిపోయిన భావన. ఆమె మొహంలో ఆ గ్లో మళ్లీ తొంగి చూస్తోంది. ఏం జరగబోతుందో అతను ఊహించే లోపే ఇన్నాళ్లు పిల్ల తెమెరగా చిన్నపోయిన పల్లవి సుడిగాల్లా శ్రవణ్ణి చుట్టేసింది. విన్నారుగా ఈ గాజు కూడా అనే సౌమ్య నిట్టల గారి మంచి కథను, మనసును స్పృశించే కథను. వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.